హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఎగ్స్ అంటే ఎగ్స్ కర్రీ అన్న ఎగ్స్ అన్న చాలామందికి ప్రీతి ఉంటుంది కదా. ఎగ్స్ కర్రీని మనం చాలా రకాలుగా చేసుకుంటాం. ఈరోజు మీకు ఒక మంచి ఎగ్ కర్రీ ఈజీగా చేసుకునేది, రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసుకునే కర్రీని అయితే ఎగ్స్ టమాటా వేసి నేనైతే కర్రీ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికోసం మనం ఒకైతే పాన్ తీసుకుందామండి. పాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా యాడ్ చేసిన దాంట్లో చిన్న చెక్క ముక్క, ఒక ఇలాచి, ఒక బేలీవ్, కొంచెం షాజీరా వేసుకోండి. షాజీరా వేసుకోండి, లేకపోతే మీ దగ్గర షాజీరా లేకపోతే జీరా వేసుకోండి. ఇట్లా వేసుకొని కొంచెం అరోమా వచ్చే వరకు వేగనివ్వండి. వాటిని వేగిన తర్వాత 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేయండి. ఈ విధంగా ఉల్లిపాయల్ని మీరు చాపర్లో వేసైనా చాప్ చేసుకోవచ్చు, లేదా సన్నగా అయితే మీరు చాప్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే మీరు చక్కగా 3 ఉల్లిపాయలు తీసుకొని, పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. పెద్దగా అంటే కొంచెం సైజులో పెద్దవన్నమాట తీసుకొని 3 కూడా ఇలా కోసి ఈ విధంగా ఆయిల్లో వేసి వేయించండి. ఆ ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే మాత్రం మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ అయితే నేను ఒక స్పూన్ వరకు వేసేసానండి. ఆ తర్వాత నేను అడ్జస్ట్ చేసుకుంటాను చూసుకొని. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు ఉప్పుతో త్వరగా ఎగుతాయి కాబట్టి వేసానమాట. వేసిన తర్వాత పసుపు కూడా కొంచెం యాడ్ చేశాను, ఒక 1/2 స్పూన్ వరకే. ఇట్లా మొత్తాన్ని కూడా వేయించుకోండి. కొంచెం ఉల్లిపాయలు వేగనివ్వండి, మెత్తబడాలి ఉల్లిపాయలు. ఎగ్స్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుందండి. ఈజీగా చేసుకునే కర్రీ. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం వెంటనే చేసి పెట్టడానికి వీలుగా ఉంటుంది ఎగ్స్ కర్రీ. ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనకు టైం లేదు ఈరోజు అనుకున్నప్పుడు మనం ఎగ్స్ కర్రీ అయితే చేసుకుంటాము. టేస్ట్లో కూడా నెంబర్ 1గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక టమాటో తీసుకున్నాను. టమాటోని మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేసానండి. దీంట్లో ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే వేసాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి. ఇప్పుడు ధనియాల పొడి అయితే 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇట్లా వేయించండి మొత్తాన్ని. కారం కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 4 టమాటాలు తీసుకొని వాటిని కూడా ముక్కలు కోసుకొని యాడ్ చేసుకుందాం. ముందు మనం ఒక టమాటా అయితే మెత్తగా పేస్ట్ చేసి వేసాం. తర్వాత 4 టమాటాలని ముక్కలు కోసి వేస్తున్నాం అనమాట. ఈ కర్రీ మీరు చపాతీలో తినొచ్చు, లేదా మీరు రోటీలో తినొచ్చు. దేంట్లో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. చక్కగా అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుందన్నమాట. చాలామంది ఇష్టపడతారండి ఈ కర్రీని. రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈజీగా మీరు ఈ కర్రీని చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఒక పెద్ద గ్లాసు వాటర్ వరకు అయితే పోస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు, టమాటాలు ఉడకాలి, ప్లస్ మనకు గ్రేవీ కావాలి, కొంచెం పులుసుగా ఉండాలి. ఇప్పుడు 3 ఎగ్స్ని తీసుకొని వాటిని మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని తీసుకొని ఉడకపెట్టి మధ్యలో ఘాటు పెట్టి వేయండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ లేదండి, ఓన్లీ ధనియాల పౌడర్ మాత్రం వేసాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఉడకనిద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఈజీగా చేసుకునే టమోటో ఎగ్ కర్రీ చాలా బాగుంది కదండి. ఈజీగా ఉంది. అసలు మనకి ఏదైనా ఈజీగా ఉంటే మాత్రం మనం చాలా ఇష్టపడతాం కదా. ఇది ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ ఫ్రీ ఎవరైనా ఉంటే మాత్రం టమాటో కర్రీ ఈ విధంగా చేసుకొని రోటీలో కానీ అన్నంలో కానీ దేంట్లో అయినా సర్వ్ చేసుకోండి. చూడండి, మన కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం ఎగ్ టమాటో కర్రీ. అలా మధ్యలో ఘాటు పెట్టుకుంటే లోపలికి మనకి పులుసు అంతా వెళ్ళి ఉప్పు కారం పడుతుందన్నమాట. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి అయితే మీరు సర్వ్ చేసేసుకోండి. యమ్మీగా ఉండే టమాటో ఎగ్ కర్రీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం అండి. ఇలాగా మీరు కూడా ఎవరికైనా నచ్చినట్లయితే, మీకు టైం లేకపోతే, మీకు వంట రాకపోతే ఈ విధంగా చేసుకొని అయితే ఎంజాయ్ చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకు అప్డేట్గా వస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ వాచింగ్. చూసారు కదా, ఎమ్మీ ఎగ్